ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ పుట్టిండొచ్చు. పూర్వజన్మలో చేసుకున్న పాపమేమో ఇవాళ ఇలా పుట్టాడంటారు. మరి ఆ జన్మలో చేసుకున్న పాపానికి నరకంలో పనిష్మెంట్ అయిపోవచ్చు కదా. మళ్ళీ ఇంకొక జన్మలో పుట్టినప్పుడు కష్టాలు ఎదుర్కొంటారు, చేతులు కాళ్ళు సరిగ్గా ఉండవు. ఇవేంటి? యాక్చువల్గా మనం చేసిన పాపానికి ఒకటేసారి శిక్ష ఇచ్చారనుకోండి, మనం భరించలేం. ఓకే. దానికి భగవంతుడు చేసిన ఒక గొప్ప ఉపకారం ఏంటి అని అంటే, దాన్ని పార్ట్స్ కింద ఇచ్చాడనమాట. కొంత పాపం మనం ఈ జన్మలో మనం చేసుకున్న పాపాన్ని అనుభవిస్తాం, కొంత నరకంలో అనుభవిస్తాం, కొంత మరో జన్మలో అనుభవిస్తాం. ఒకటేసారి ఇచ్చేసారనుకోండి. అందుకే కదండి మీకు ఈఎంఐలు అనే సిస్టమ్ ఉంది. ఎందుకంటే మనం ఒకసారి డబ్బులు కట్టలేకపోతున్నాం కాబట్టి ఇన్స్టాల్మెంట్స్లో కడుతున్నాం, అంతే కదా. కానీ ఒక్కసారి 10 లక్షలు కట్టాలి అని అంటే, లేవయ్యా 10 లక్షలు ఏం చేస్తాను నేను అని అంటే, సరే కొద్దిగా కట్టు. మనం ఇంత పాపాన్ని సముపార్జన చేసుకున్నది ఒకటేసారి నువ్వు అనుభవించు అనగానే మనిషి బ్రతకలేడండి. అందుకే కొద్దిగా పేమెంట్ ఇప్పుడు చేయి, కొద్దిగా పేమెంట్ నరకంలో చేయి, కొద్దిగా పేమెంట్ నెక్స్ట్ లైఫ్లో చేయి అని ఇన్స్టాల్మెంట్స్లో పెయిన్ తక్కువ చేసి ఇస్తున్నారనమాట. దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ గాడ్.